పానకంలో పుడకలాగా మధ్యలో వచ్చి మా అబ్బాయి అందరికీ అన్నీ చేసి పెట్టేశారమ్మా, అత్త నువ్వు మరి నాకేం చేసి పెడతారని అడిగేశాడు మా వాడు. ఇంకా మా అబ్బాయి కోసం అయితే మా వదిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే స్టార్ట్ చేసేసింది. అలా 2 ఎగ్స్ కొట్టుకుని బౌల్లో వేసుకుని అవి బాగా మిక్స్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇంకా అవన్నీ కరివేపాకు వీడియోలు చూపించినట్టుగా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా ఈజీ అండి. దీన్ని పెద్దగా వివరించాల్సిన పని అయితే లేదనుకుంటా బహుశా, కానీ కొంతమంది అయితే ఉంటారు కదా, ఈ వీడియో చూసి బిగినర్స్ అయితే నేర్చేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని ఫ్రై అయితే చేసుకోవాలి. అలా ఫ్రై అయిన దాంట్లో కొంచెం అన్నం కూడా వేసేసుకోవాలి. కొంచెం అన్నం వేసుకుని పసుపు, ఉప్పు, కారం, ఇంకా టేస్ట్కి సరిపడగా వేసుకుని లాస్ట్లో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి ఇవి కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. తీరా అంతా చేసేసా గుర్తొచ్చింది, ఆ రోజు ఫ్రైడే అనమాట. మా అబ్బాయి అయితే నాన్ వెజ్ తిండు ఆ డే. ఇంకేముంది, పేరు ఆడిది తిండి మాది అన్నట్టు ఇంకా అందరం అయితే తినేసాము. ఇదే లైక్ చేయండి, బాబీ గారు అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసేయండి.